చేసుకుందామా? ఓ కమ్ టు ద నీడ్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి రండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మహిమాస్వరూపుడా, మారని మార్పు చెందని ఏకైక నామం కలిగినటువంటి వాడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రభా, ఈ సమయంలో నూతనమైనటువంటి మరి వివిఎస్ను 2026 సంవత్సరాన్ని మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై తిరిగి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి కృప కొరకై వందనం చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఈ రీతిగా మీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని చేరి ఉండి ప్రభా ఇక సహవాసంగా మీరు ఇచ్చినటువంటి ప్రభా విబిఎస్ని బట్టి స్తుతిస్తూ కొనియాడుతుంటున్నాం. మొదటి దినముగా మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకే మా ప్రయాణం అంతట్లో మీ బిడ్డలైనటువంటి వారిని ఆయా ప్రాంతం నుంచి తీసుకొని వచ్చారు. ప్రభు, అందరం చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఈ రీతిగా బెతెస్దాకు సమకూరుస్తూ వచ్చినటువంటి మీ ప్రేమను బట్టి అందరం చెల్లిస్తుంటున్నాం. వారి యొక్క ప్రయాణంలో మీరెంతగానో సహాయపడుతూ ప్రభా క్షేమంగా తీసుకొచ్చినందుకే అందరం చెల్లిస్తుంటున్నాం. ఇంకా మార్గ మధ్యలో ఉన్నటువంటి వారిని కూడా సకాలంలో క్షేమంలో మా మధ్యకు నడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఇంతవరకు చక్కటి పాటలు వినగలుగుతూ వచ్చారు ప్రభా, పాడగలుగుతూ వచ్చారు. పాటలు బట్టి మీరు చేసిన సహాయం కొరకే వందనం చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఈ సమయంలో మీకు సన్నిధిని ప్రభా మేము లెసన్ కలిగి ఉంటుండగా మీరే మాకు కావాల్సిన కృపను చూపించి సహాయపడవలసిందిగా ప్రార్థిస్తూ కనిపించి కనబడినటువంటి చీకటి శక్తుల సమూహాన్ని మీకు నోను బంధిస్తుంటున్నాం. ప్రభా, ఈ దినము ఈ ఫస్ట్ లెసన్ మెయిన్ లెసన్ ద్వారా ఎవరితోనైతే మీరు మాట్లాడిన ఇది ఉంటున్నారో ఆ బిడ్డతో మీరు మాట్లాడిన సంధించండి. మీకు ఆత్మకార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. అల్పుడు నయోగినటువంటి కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ పరిశుద్ధమైనటువంటి మీ యొక్క ప్రభా దాని శిరస్సు వాయించేటువంటి దాని కొరకై ప్రభా నిజంగా మరి సాతాను యొక్క శక్తులన్నింటినీ కూడా మీకు నోను బంధించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మీరు మాట్లాడితేనే తప్ప నోరు తెలియని అభాగ్యం నొప్పుకొనొచ్చు, నన్ను నేను ఖాళీ చేసుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరు టిఫిన్ చేశారు కదా? చాలా సంతోషం. రియల్లీ వీ హ్యాడ్ ఎ గ్రేట్ జాయ్ఫుల్ డే కదా ఈరోజు. ఎన్నో డే? ఫస్ట్ డే వీఆర్ గెట్ టుగెదర్ ఇన్ దిస్ బెతెస్దా కదా. దేవుడు మనకు మంచి ఆపర్చునిటీని ఇచ్చాడు. ఎందుకంటే ఆఫ్టర్ స్కూల్స్ రియల్లీ వీ హ్యాడ్ సచ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు గెట్ టుగెదర్ ఇన్ హిస్ ప్రెజెన్స్ కదా. దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండే దాని కొరకై వెకేషన్ బైబిల్ స్కూల్ని మనకి ఇచ్చాడు. ఎందుకు అనంటే మిగతా ఈ స్కూళ్ళల్లో అన్నిట్లో కూడా మనము మన యొక్క స్కూల్ విద్యను అభ్యసిస్తూ ఉంటాం. బట్ దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉండే దాని కొరకై దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వెకేషన్స్లో ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడంటే రియల్లీ వీఆర్ బ్లెస్డ్ పీపుల్, అవునా కదా. సో ఈరోజు మనము బెతెస్దాలో చేరి ఉన్నాము విబిఎస్ గురించి. అయితే ఇక్కడ చూడండి, మనకున్నటువంటి అంశం ఏంటి? గాడ్ హ్యాస్ చూజన్ యూ. దేవుడు మిమ్మను ఏర్పరచుకొనెను. రియల్లీ గాడ్ షోడ్ హీస్ సచ్ ఎ లవ్ ఫర్ అస్. ఎందుకు అనంటే తన యొక్క ప్రేమ అలాంటిది. మనల్ని ఏర్పరచుకునేటువంటి విధానాన్ని చూస్తే తన యొక్క ప్రేమ ఎంతో గొప్పదని చెప్పొచ్చు. సో అందుకనే ఈ యొక్క దినము సపోజ్ మీ ఇంట్లో చూడండి, ఇక్కడ మీ ఇంట్లో ఒకవేళ ఒక కుమారుడు కుమార్తె లేకపోతే ఒక అన్న అక్క ఉందనుకోండి, వారి కొరకు ఇంకొక తమ్ముడు కానీ చెల్లి కానీ పుట్టబోతుంది అని అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి అక్కకు కానీ చెల్లికి కానీ ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది కదా. ఎలా? కొందరైతే నాకు చెల్లి కావాలని అనుకుంటారు, ఇంకొందరైతే నాకు తమ్ముడు కావాలని అనుకుంటారు. ఇద్దరి మధ్య ఇలాంటి యొక్క సంభాషణ జరుగుతూ ఉంటుంది. అయితే చెల్లి కావాలి తమ్ముళ్ళు కావాలని అంటే ఇద్దరు కూడా ఆ యొక్క కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషభరితంగా ఉంటుంది. కనుకనే ఆ సంతోషం నిజంగా ఏం చేస్తూ ఉందంటే ఈరోజు మనం ఒక ఇంట్లో పుట్టబోయేటువంటి ఆ బిడ్డ కొరకు మనము చూస్తాం. చూడండి ఒక మాట, దానికంటే ముందు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం తొందరగా తీసి
చదవండి ఎవరైనా. 1 Peter 5:7. 1 Peter 5:7. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద. ఇక్కడ ఏం చూస్తున్నామనంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు అంతా కూడా ఎవరిపైన వేయాలంట? ఎవరు ఆయన? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకనే ఈ యొక్క దినము నిజంగా ఈ యొక్క మొట్టమొదటిగా మన అంశంలోనికి చూసినట్లయితే ఆ యొక్క పుట్టబోయేటువంటి కుమారుని కొరకు చూస్తాము. ఒక హెబ్రీ కుటుంబము కలదు. ఎక్కడ? ఒక హెబ్రీ కుటుంబము కలదు. ఆ హెబ్రీ కుటుంబములో ఎవరున్నారంట? ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కుమార్తె, తర్వాత ఇంకొక కుమారుడు, నలుగురు ఉన్నారు. అయితే ఈ నలుగురు ఆ కుటుంబంలో ఉన్నారు. వీరు దేనికి చెందినటువంటి వారు? హెబ్రీ వంశమునకు చెందినటువంటి వారు. అయితే ఈ కుటుంబము నిజంగా మొదటగా చూస్తే ఆ తండ్రి పేరు ఆమ్రాము. ఎవరంట? ఆ తండ్రి పేరు. తర్వాత తల్లి పేరు యొకేబేదు. రెండవదిగా చూస్తే ఆ తల్లి పేరు యొకేబేదు. యొకేబేదు అనేటువంటి దానికి అర్థం ఇచ్చేటువంటి మాట ఏంటంటే, దేవుడు నా మహిమ కదా. ఆ పేరు, తల్లి పేరు ఎంత చక్కగా ఉందంటే, యొకేబేదు అనే దానికి అర్థం ఏంటంటే నా మహిమ. అంటే ఏ పని చేసినా కూడా ప్రభు మహిమార్థమై, లేకపోతే దేవుని యొక్క మహిమార్థమై నేను చేస్తాను అని ఆ తల్లి యొక్క అర్థం ఇచ్చేటువంటి ఆ నామకరణము. అయితే ఆ సహోదరి లేకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ అక్క పేరేంటిది? మిరియాము. ఆమె 15 సంవత్సరాలు కలిగినటువంటిది. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు, 3 నెలల బాబు అయినటువంటి అహరోను. ఎవరు? అహరోను. అయితే వీళ్ళు ఉన్నారు, ఈ కుటుంబంలో వీళ్ళు ఉన్నారు. అయితే ఈ కుటుంబంలో చూస్తే మరి యొక్క బిడ్డే అంటే వాళ్ళ తల్లి గర్భంతో ఉంది. తర్వాత రానటువంటి దినముల కొరకు వారికి తమ్ముడో లేకపోతే చెల్లి పుడుతుంది అనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఏమైందంటే, ఈ హెబ్రీ కుటుంబం ఏమైతే వచ్చిందంటే, చాలా కాలం అక్కడ కానాను దేశంలో ఉండేటువంటి వారు, కానాను దేశంలో చాలా కరువు వచ్చింది. ఎక్కడ? ఏ దేశానికి? కానాను దేశానికి చాలా కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినటువంటి కారణం చేత హెబ్రీ కుటుంబీకులందరూ కూడా కలిసి ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఎక్కడైతే ధాన్యం సమృద్ధిగా ఉందో అక్కడ ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అంటే, ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ కుటుంబము 100కు తక్కువే, అంటే 67 నుంచి 70 మంది అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ స్వల్పమైనటువంటి వ్యవధి, అక్కడ తక్కువగా ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే అక్కడ అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. అయితే ఈ 60 మంది 100కు తక్కువగా ఉన్నటువంటి సంఖ్యను అది డే బై డే ఏమవుతూ వచ్చిందంటే రెట్టింపు అవుతూ వచ్చింది. అది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అది నిజంగా వాళ్ళ కుటుంబం అంతా కూడా దేవుడు దాన్ని ఆశీర్వదించి మంచిగా హెచ్చైనటువంటి కుటుంబాలుగా అక్కడ వారి యొక్క సంఖ్యను విస్తరింపగలుగుతూ వచ్చింది. అయితే ఇవన్నీ చూస్తూ వచ్చినప్పుడు అక్కడ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఏం చేస్తూ వచ్చాడంటే ఆయనకి జలస్ స్టార్ట్ అవుతూ వచ్చింది. ఏంటి? ఈ ఐగుప్తు దేశంలో తనకు ఎందుకు అవుతూ వచ్చిందంటే, ఈ ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు, హెబ్రీయులైనటువంటి వారు, వీరు తక్కువ సంఖ్యకి ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సంఖ్య రెట్టింపు అవుతూ ఉంది అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో వీళ్ళు అనుకున్నటువంటి తలంపు ఏమవుతూ వచ్చిందంటే, అక్కడ ఈ ఆమ్రామ్ అనేటువంటి ఈ యొక్క ఇంటికి పెద్ద ఆయన ఏం చేస్తూ వచ్చినాడో, బయట పని చేసుకుంటూ ఇంటికి సాయంకాలానికి వచ్చి ఆ కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఉండేటువంటి వాడు. ఎలా? హెబ్రీయులు అనంటే దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు కాబట్టి ప్రార్థనా జీవితము, కుటుంబ ప్రార్థన, తర్వాత ప్రార్థన అనుదినం కూడా వీరు దేవునితో సహవాసాన్ని కలిగి ఉండేట్లు మాత్రము ఏమాత్రం కూడా మర్చిపోయినటువంటి కుటుంబం అన్నమాట. అయితే పని చేసి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎవరు? యాకోబేదు ఉన్నారు, తర్వాత అహరోను ఉన్నాడు, మిరియాంతో కూడా కలిసి ఆ ఆమ్రాము పని చేసి వచ్చిన తర్వాత కుటుంబంలో కలిసి సంతోషిస్తూ ఉండేటువంటి వాడు. అయితే ఇంకా పుట్టబోయేటువంటి బిడ్డ గురించి ఈ మిరియాం ఏమనుకుంటూ ఉంది, ఇక్కడ ఎందుకు జరుగుతూ వచ్చింది అని అంటే, వీళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది కాబట్టి అరే వీరి సంఖ్యను ఎట్లనైనా చేసి అరికట్టాలి, లేకపోతే వీళ్ళని బ్రేక్ చేయాలి అనేటువంటి ఆలోచన హేరోదు రాజుకు పుట్టింది. అయితే అప్పుడు ఏం చేస్తూ వచ్చాడు తెలుసా? ఈ హెబ్రీలలో పుట్టేటువంటి సంతానము, మగ సంతానం ఎవరైతే పుడతారో వారిని సంహరించాలి, లేకపోతే ఆ నైలు నదిలో
వీరిని పడవేయాలనేటువంటి ఒక శాసనాన్ని రాస్తూ వచ్చింది. ఎవరు? ఫరో రాజు. అయితే ఈ శాసనాన్ని వ్యతిరేకించేదానికి ఎవరికి కూడా తరము కాదు. ఎందుకంటే వన్స్ ఇట్ వాజ్ కమాండెడ్ బై ద కింగ్ ఆఫ్ ఫరో. అయితే రాజుతోని ఈ యొక్క కమాండ్ చేయబడుతూ వచ్చిన తర్వాత దానికి రద్దు చేసేదానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఫాలో చేయాల్సిందే. కాబట్టి వీరి కుటుంబంలో ఏమైంది? మిరియాం ఏం ఆలోచిస్తూ ఉందంటే, అరే మాకు పుట్టబోయేటువంటి కుమారుడు ఒకవేళ తమ్ముడు పుడితే ఇది చాలా కష్టతరమైనటువంటిది, ఒకవేళ చెల్లి పుడితేనే బ్రతకనిస్తాడు కదా దేవా, చెల్లి పుడితేనే బాగుంటుంది కదా అని ఈమె అనుకుంటా ఉంది. అయితే నిజంగా ఒక సందర్భం నాకు కూడా గుర్తొస్తూ ఉంది. మా కుటుంబంలో క్లెమెన్సీ తను ఉన్నప్పుడు, చిన్న క్యారింగ్లో ఉన్నప్పుడు, నాకు తమ్ముడు కావాలని అనేది. అంటే దేవుడు ఎవరినిస్తారో తెలియదని అంటే, లేదు నాకు తమ్ముడినే ఇస్తాడు దేవుడు అని చెప్పేసి అనేది. వాళ్ళ మమ్మీ దగ్గర సాయంత్రం డైలీ కూర్చొని ప్రార్థనలప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది. దేవా నాకు తమ్ముడిని ఇస్తున్నందుకు వందనాలని చెప్పేది. అయితే ఇది ఎలా ఉంటుంది అని అంటే, నిజంగా దేవుడు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ మాట కూడా వినేదానికి ఏమాత్రం వెనకంజ వేసేటువంటి వాడు కాదు. అయితే ఈ మిరియాము కూడా తన యొక్క పుట్టబోయేటువంటి బిడ్డ నిమిత్తమై చెల్లి అయితే బాగుండు అనేటువంటి ఆలోచనలో ఉంటూ వచ్చింది. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, అక్కడ జనాభా పెరిగిన దాన్ని బట్టి దీన్ని కంట్రోల్ చేయాలని మగ పిల్లవాళ్ళందరినీ కూడా ఏం చేస్తూ వచ్చింది, అక్కడ నదిలో పారవేయాలనేటువంటి ఆజ్ఞ అక్కడ వెలువడుతూ వచ్చింది. దానికి అప్పుడు ఇక చూస్తే చాలా సమయం అవసరం అవుతూ వచ్చింది. ఇంకేం చేయాలనేటువంటి సందర్భంలో చూస్తే ఆ సంతోషంతో ఉన్నటువంటి కుటుంబం కాస్త ఏమైపోయిందంటే దుఃఖంతో ఉండేదానికి ఆస్కారం అవుతూ వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆమె ఆ ఇంట్లో తను నిండుగా గర్భిణిగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను కనికరిస్తూ వచ్చాడు. ఎవరినిచ్చాడంట? కుమారునిచ్చాడు. ఇది నిజంగా ఒక రకంగా సంతోషకరమైనటువంటి వార్తనే, కానీ ఇంకొక రకంగా చూస్తే దుఃఖకరమైనటువంటి వార్త. ఎందుకు? మగపిల్లోడు పుట్టాడని ఆ యొక్క శబ్దం వినిపిస్తే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? తీసుకెళ్తారు, లేకపోతే సంహరిస్తారు. కానీ ఈ దుఃఖంతో ఉన్నారు. కానీ ఆ కుటుంబం అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా ఉండి ప్రార్థన చేస్తూ వచ్చింది. అయితే ఈ ప్రార్థనలో ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబ ప్రార్థనను అంగీకరిస్తూ వచ్చాడు. అంటే ఈ యొక్క హెబ్రీ కుటుంబము అభివృద్ధి పొందుతూ ఉన్నటువంటి సందర్భం వచ్చింది. కానీ ఆ కుటుంబంలో మగ శిశువు జన్మిస్తూ వచ్చినాడు. చూడండి, ఇక్కడ కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే చూడండి, మొదటిగా చూస్తే దానికి ముందు ఒక్క నిమిషం. అయితే ఇక్కడ ఎంతమంది మగ శిశువు జన్మిస్తూ వచ్చినాడు? మొదటిగా చూస్తే మనకి ఈ హ్యాండ్కి ఎన్ని వ్రేళ్ళు ఉన్నాయి? 5 ఫింగర్స్ ఉన్నాయి. సో ఇందులో మనం అనుకుంటాము ఈ పెద్ద ఫింగర్ ఏదైతే ఉందో ఈ ఫింగరు అమ్రాముకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఫింగరు, తండ్రికి సాదృశ్యం అని అనుకుంటాము. తర్వాత ఈ లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ ఉంది కదా, ఈ రింగ్ ఫింగర్ ఎవరికి సాదృశ్యంగా ఉంటుంది? యొకెబేదు. తర్వాత ఇంకొకటి ఈ చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్, ఇది ఎవరికంటే మిరియాముకు సాదృశ్యంగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి మనం చూస్తూ వచ్చాము, ఈ బొటన వేలు ఉంది కదా, ఇది ఎవరికి? అహరోనుకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు శిశువు జన్మిస్తూ వచ్చాడు కాబట్టి ఆ శిశువు మగ శిశువు కాబట్టి అతడు లిటిల్ ఫింగర్కి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ 5 ఫింగర్స్ మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా చూస్తే తండ్రికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ అమ్రాం అనేటువంటి ఈ ఫింగరు, తర్వాత తల్లికి సాదృశ్యంగా ఉన్నటువంటి యొకెబేదు, మిరియాముకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ఫింగరు ఇండెక్స్ ఫింగర్, ఆ తర్వాత ఈ బొటన వేలు దేనికి? అహరోనుకు సాదృశ్యం. తర్వాత లిటిల్ ఫింగర్, ఇది పుట్టబోయినటువంటి నూతన శిశువుకు సాదృశ్యంగా. ఈ 5 ఫింగర్స్ని ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. సరే, అందుకనే ఈ కుటుంబం అంతా కూడా 5 కలిసి ఆ యొక్క కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉంటూ ఉంటున్నారు. అయితే ఈ సమయంలో నిజంగా రాజు ఆజ్ఞ చాలా తీవ్రతగా ఉంది. ఏం చేయాలి? మగ శిశువు జన్మిస్తూ వచ్చాడు. 3 మాసంలో, దట్ మీన్స్ అంటే 3 months చాలా చక్కగా అల్లరి కాకుండా ఆ 3 నెలలు ఆ బాలుని ఏడుపు బయటికి రాకుండా జాగ్రత్త పడుతూ చూస్తూ వచ్చాడు. చూడండి, అక్కడ చూశారు కదా ఎవరున్నారో. అప్పుడు ఇంకా వీళ్ళు 3 నెలలు అయిపోయిన తర్వాత ఇంకా బాబుని కంట్రోల్ చేయలేని పరిస్థితి అయ్యింది. అయితే 3 నెలల తర్వాత ఏం చేసింది? ఆ తండ్రికి మంచి ఆలోచన వచ్చింది. తల్లికి ఏంటి? తల్లి ఎవరు ఆ తల్లి? ఏం పేరు?
గుడ్. అయితే యోకోబేది ఏం చేస్తూ వచ్చిందంటే ఒక జమ్ము పెట్టి తయారు చేస్తూ వచ్చింది. ఏంటి? జమ్ము పెట్టె తయారు చేస్తూ వచ్చింది. చేసిన తర్వాత ఆ నీళ్లు లోపలికి పోకుండా చాలా చక్కగా ఆ కీలు మట్టితో పూసి దాన్ని మంచిగా సిద్ధం చేస్తూ వచ్చింది. ఎందుకొరకు? ఆ యొక్క చిన్న బాబుని అందులో పెట్టి అక్కడ సేఫ్గా భద్రపరిచేదాని కొరకై. అయితే ఈ వీరి యొక్క కుటుంబం ఎక్కడ ఉంది అని అంటే నైలు నదికి ఆనుకొని ఉన్నటువంటి కుటుంబము. ఎవరిది? అమ్రాము, తర్వాత యోకోబేదు వారి యొక్క గృహము నైలు నదికి ఆనుకొని ఉన్నటువంటి గృహం. కాబట్టి ఈ మోషేను అందులో పెట్టేసి ఇంకా ఏడుపు ఎక్కువ అవుతుంది, ఈయనను కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈయన నా జమ్ము పెట్టులు పెట్టేసి ఆ యొక్క నదిలో వదిలిపెట్టేసింది. అయితే అక్కడ వదిలిపెట్టేటప్పుడు కుటుంబంలో ఎంత దుఃఖం ఉంటుంది కదా. ఇన్ని రోజులు తీసుకొని వచ్చిన తమ్ముడు పుట్టిండు కాబట్టి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆ కుటుంబం ఎంతో దుఃఖంతోని ఏం చేస్తూ వచ్చింది? ముద్దులు పెట్టి ఆ నలుగురు ఆ చిన్నోని తీసుకుపోయి ఎక్కడ వదిలిపెట్టేసారు? నైలు నదిలో వదిలిపెట్టేసినారు. అయితే దానికి తోడుగా మిరియాము చూడండి, ఇండెక్స్ ఫిగర్ తను ఏం చేస్తూ వచ్చిందంటే తన తమ్ముని కొరకు ఎంత చక్కగా జాగ్రత్త వహిస్తూ ఏం చేసిందంటే ఆ తమ్ముని కొరకు కావలి కాస్తూ ఉంది. నా తమ్ముడిని ఎవరన్నా తీసుకెళ్తారేమో, లేకపోతే అక్కడ పెట్టాను కదా ఏడుస్తాడేమో, ఒకవేళ ఒక రోజు 2 రోజులు అయిపోతే మళ్ళీ ఎలా బ్రతుకుతాడో, తనకి పాలు కావాలనేటువంటి ఆలోచన ఉంటున్నప్పుడు ఆ నైల్ నదిలో వదిలిపెట్టినప్పుడు అక్కడ ఏమైంది? అక్కడ నైల్ నదికి వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేసేదాని కొరకై ఫరో కుమార్తె అక్కడికి రావడం జరిగింది. ఎవరు వచ్చారు అక్కడ? రాజు కుమార్తె ఆ నైల్ నదికి స్నానం చేయడానికి అక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈమె ఏం చేసింది? మిరియాము తన తమ్ముణ్ణి అక్కడ పెట్టిన తర్వాత బాగా అబ్జర్వేషన్లో ఉంది. నా తమ్ముడికి ఏమైనా ప్రమాదం అవుతుందేమో, లేకపోతే ఎవరైనా ఎత్తుకెళ్తారేమో, లేకపోతే ఈ శాసనానికి విరుద్ధంగా రాజు ఒకవేళ పెట్టెను ఓపెన్ చేసి చూసి దాన్ని ఇంకేమన్నా మళ్ళీ సంహరిస్తాడేమో అనేటువంటి భయంతోని ఉంది. ప్రార్థన చేసుకుంటా ఎంత కావలిగా ఉంటూ వచ్చింది. అయితే అక్కడ ఆ ఫరో కుమార్తె అక్కడికి రాగానే ఏమైందంటే ఆమె ఏం చేస్తూ వచ్చింది? ఆ కుమార్తె దగ్గర చక్కగా పరిగెత్తుకొని ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. అమ్మా, ఈ పిల్లోన్ని పెంచేదాని కొరకై నేను ఒక దాదీని తీసుకొని రావాలనా అని అడిగింది. అయితే సరేలే అని చెప్పేసి ఎంత అడగడానికి ఎంత డేర్ చేస్తూ వచ్చిందంటే ఆమె భయపడకుండా తన తమ్ముని జాగ్రత్త కొరకు బాగోగులు చూసుకుంటూ ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆమె ఏమన్నది? సరే, నువ్వు వెళ్ళి దాదీని తీసుకొని రా. ఎంత సంతోషం కదా. వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది ఆమె? తన ఇంటికి వెళ్ళి తన తల్లిగారికి సంతోషంతోని వెళ్ళి చెప్పింది, అమ్మా నిజంగా ఈరోజు దేవుడు మన ప్రార్థన విన్నాడు కాబట్టి దాదిగా అంటే పాలిచ్చేదాని కొరకే దాదిని పిలుచుకొని రమ్మని రాకుమార్తె నాకు చెప్తూ వచ్చింది కాబట్టి నేను వచ్చానని ఆ తల్లిని తీసుకొని వెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళిందంట? రాకుమార్తె దగ్గరికి తీసుకెళ్ళింది. అయితే అమ్మా, నువ్వు నా కొరకై ఈ కుమారునికి పాలిచ్చి పెంచు, నేను నీకు ఏమిస్తానన్నది? జీతం ఇస్తానన్నది. ఎంత గొప్ప ఆధిక్యత కదా. ఒక తల్లి తన కన్న కొడుకుకి జీతము తీసుకుంటూ పాలిస్తుంది అని అంటే నిజంగా దేవుని యొక్క కృప ఎలా ఉంది కదా. తన బిడ్డలైనటువంటి వారికి, నమ్మకస్తులైనటువంటి వారికి ఏ రకనైనా తన కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టాడు కదా. మన కంఠత వాక్యంలో ఏం చూసాము? ఏముంది అక్కడ? ఏం చదువుతూ వచ్చాము మనం ఇక్కడ? మన దేవుడు మనకు నిజంగా ఆయన కంఠత వాక్యంలో ఏం చదివాం? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు అంతా కూడా ఆయన పైన వేయుడి. నిజంగా ఈ కుటుంబం అంతా కూడా ప్రత్యేకంగా ఈ మిరియాము అంటే అహరోనుకు చిన్నగా ఉన్నాడు కాబట్టి ఆయనకు అంత తెలియదు అప్పటికి. కాకపోతే ఈ మిరియాము ఆ బాగుగులు చూసుకోవటంలో లేకపోతే తన తమ్ముని గురించి ఎంతో జాగ్రత్త వహిస్తూ వచ్చింది. తిరిగి తన తల్లిగారిని తీసుకెళ్ళి అక్కడ అప్పు చెప్తూ వచ్చింది. ఆయన తీసుకొని నెలకు జీతం కూడా ఇస్తుంది. అయితే జీతం కూడా ఇవ్వబడుతూ వచ్చింది. కాబట్టి ఆమె నిజంగా ఎంతో భయభక్తులతోని తన తమ్ముని యొక్క క్షేమాన్ని చూసేదాని కొరకై ఆమె అక్కడికి వెళ్ళి దాదిని తీసుకొని వచ్చింది, పెంచబెడుతూ ఉంది. అప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చింది? అక్కడ ఇంట్లో మిరియాము, తర్వాత అహరోను, తర్వాత తండ్రి వీరందరూ కూడా కలిసి మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మోషేకు దేవుని యొక్క కథలు చెప్పడము ప్రారంభిస్తూ వచ్చారు. ఏంటి ఆ కథలు? అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు వారి యొక్క కథలు, లేకపోతే ఆదాము అవ్వలు వారి యొక్క కథలు,
వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వారి కుటుంబాలని దేవుడు ఎట్లా పెంచాడు, ఎట్లా పోషిస్తూ వచ్చాడు, దేవుని యందు ఏ రీతిగా ఆశీర్వదించబడుతూ వచ్చారు అనేటువంటిది ఆ కథల్లో బాగా చక్కగా ఎవరు మోషే వింటూ వచ్చాడు. అయితే వీళ్ళు ఆ కానాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే గొప్ప కరువు వచ్చింది కాబట్టి ఆ కరువును నుంచి తప్పించుకునే దాని కొరకు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అయితే అక్కడ ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఐగుప్తు దేశంలో హెబ్రీ సంతానము అక్కడ ఉండకూడదు, ఇంకా వాళ్ళని ఏమాత్రం కూడా వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ అనేది ఉండొద్దు అనేటువంటి దానికి బ్రేక్ వేయాలనేటువంటి రాజు ఆజ్ఞ అక్కడ విధి వేయబడుతూ వచ్చింది. అయితే అప్పుడు ఈ కుటుంబం ఏమవుతుందంటే ఒకవేళ మోషే గురించి లేకపోతే ఇతని గురించి పుట్టబోయేటువంటి శిశువు ఏం చేస్తూ ఉన్నాడు, దేవుడు విడిపించేదాని కొరకై ఈ శిశువుని వాడుకుంటాడేమో అనేటువంటి తలంపు ఆ కుటుంబంలో వచ్చింది. ఎందుకంటే భయభక్తులతోనే పెంచబడుతూ వచ్చినటువంటి ఈ కుటుంబం కాబట్టి ఆ రీతిగా వాళ్ళు నిజంగా ఆ భయభక్తులు కలిగి ఆ కుటుంబాన్ని నడుస్తూ వచ్చినారు. అందుకని ఇక్కడ చూస్తే ఏం చేస్తుంది, తల్లి చెప్పవలసినటువంటి బోధ అంతా కూడా వాళ్ళు విన్నారు, మోషే విన్నాడు, కనుక్కున్నాడు. ఆ తర్వాత ఈ స్త్రీకి అక్కడికి రాగానే ఆమె జమ్ము బెడ్లో ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ దాదిని పిలిచి అప్పచెప్తూ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పాలు మానిపించిన తర్వాత ఇంకెక్కడ తీసుకెళ్ళి అప్పచెప్పాలి ఈ మోషన్ని, ఈ బాబుని. ఈ తల్లిదండ్రులు దాదిగా పెంచబెడుతూ వచ్చినటువంటి ఈమె ఆ కుమారుణ్ణి రాజగృహమునకు తీసుకొని వెళ్ళింది. అమ్మా, నీవు నా కొరకు ఇచ్చినటువంటి ఈ కుమారుడు తీసుకో అని చెప్తూ వచ్చినప్పుడు ఆ రాజకుమార్తె ఏం చేసింది, ఆయనకి ఇతడు నీటిలో నుండి తీయబడిన వాడు కనుక ఇతని పేరు మోషే అని నామకరణం చేస్తూ వచ్చింది. అంటే ఇంత చక్కని వాడు, ఇంకా మోషేకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయంట, దివ్య సుందరుడు. ఎవరంట, దివ్య సుందరుడు అనేటువంటి ఈ మోషే తన పేరు నిజంగా ఆ రాజకుమార్తె చేత పెట్టబడుతూ వచ్చింది. అయితే ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సకల విద్యను కూడా ఆయన అభ్యసించట్లో ఆ కుమారుడుగా ఆ రాకుమార్తె స్వీకరిస్తూ వచ్చింది. కనుక ఈమె ఆ రాజకుమార్తెనిగా స్వీకరిస్తూ వచ్చిన తర్వాత తన యొక్క భారం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అన్నీ కూడా ఆయన ట్రైనింగ్ అవుతూ వచ్చినాడు కదా. అయితే ఈ మిరియాము యొకోబేదులు కూడా ఏం చేస్తూ వచ్చినారంటే వారు తీసుకెళ్ళి ఆ మోషన్ అక్కడ అప్పచెప్తూ వచ్చినారు. చూడండి, అక్కడ అప్పచెప్పినటువంటి సమయంలో అది సరైనటువంటి సమయంలో అన్నీ కూడా చేయబడుతూ వచ్చాయి, ప్రార్థనాపూర్వకంగా జరిగిస్తూ వచ్చినారు. అయితే వీటన్నిటిలో ఆ కుటుంబంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, అక్కడ 5 ఉన్నారు. 5 ఇప్పుడు చిన్నవాడు పుట్టబోయేటువంటి వాడి పేరు అప్పుడు తెలియదు కాబట్టి ఇప్పుడు ఏమైంది, మోషే. 5 ఎవరెవరు వాళ్ళు, మొదటిగా చూస్తే అక్కడ అమ్రాము, యొకెబెదు, మిరియాము, తర్వాత అహరోను, లిటిల్ ఫింగర్ మనం చూసినాం కదా, ఎవరికి సాదృశ్యము, మోషే. అయితే ఇతడు నీటి నుండి తీయబడుతూ వచ్చాడు కాబట్టి అయితే ఇతడు నిజంగా రక్షకుడు లేకపోతే రక్షింపబడుతాడు. అయితే దీనికి బదులుగా ఆయన రక్షించేటువంటి రక్షణ విధానం ఏంటంటే పుట్టబోయేటువంటి వాడు ఆయన నిజంగా రక్షకుడిగా పుడతాడు, ఆయన వస్తాడు అనేటువంటి ఆలోచన మోషకు కూడా వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా పుడతాడు అనేటువంటి ఆలోచన ఆయనకు కూడా వచ్చింది కాబట్టి అయితే అప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు, ఈ మోషే తన యొక్క తల్లి యొద్ద నుండి తీసుకొని ఫరో కుమార్తె ఆ బాలుని ఏం చేస్తూ వచ్చింది, సొంత కుమారునిగా స్వీకరించిన తర్వాత ఆమె అక్కడ ఉన్నటువంటి సకల విద్యను కూడా అక్కడ అభ్యసిస్తూ వచ్చింది. అయితే చూడండి, ఇక్కడ మొదటిగా చూస్తూ వచ్చాము ఎలాంటి స్థితిలో నుంచి స్టెప్ బై స్టెప్ వాళ్ళ కుటుంబం ఎలా ఉంటూ వచ్చిందంటే మోషే తన గురించి తన యొక్క కుటుంబం ఎంత జాగ్రత్తగా, తర్వాత వారు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారి కొరకు లేకపోతే వారి క్లిష్ట పరిస్థితిలో కూడా దేవుని కొరకు ఎలా జీవిస్తూ వచ్చారు అనేది చూస్తాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం, హెబ్రీ 11:23. సో అందుకనే ఒక మాట చూడండి, ఆ మాట చదవండి ఎవరైనా. 11:23. మోషే పుట్టినప్పుడు అప్పుడు తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అంటే ఎంత చక్కగా ఆ రాజు ఆజ్ఞను కూడా భయపడలేదు వీళ్ళు. ఎందుకంటే మన యందు ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడు, గొప్పవాడు. ఆ యొక్క రాజు ఆజ్ఞను కూడా సైతం వీళ్ళు లెక్క చేయలేదు. శ్రమలలో నుండి దేవుడు మనల్ని తప్పించి విడిపించుటకు సమర్థుడైనటువంటి
ఆ దేవుడు కాబట్టి ఆ రాజాజ్ఞకు కూడా భయపడలేదు వీళ్ళు. అందుకనే ఆ చిన్న బిడ్డను పంపిన తర్వాత వారికి ఇంట్లో ఏమి తోచలేదు. అయితే ఆ దినమున ఆ దేవుడు నిజంగా ఈ బిడ్డ ద్వారా గొప్ప కార్యములు చేస్తాడు అనేటువంటి ఆలోచన ఆ కుటుంబంలో జరుగుతూ వచ్చింది. కాబట్టి ఆ కుటుంబాన్ని బట్టి ఇక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే మోషే కూడా రాజ్భవన్లో ఒకటువంటి వాడు అయిపోతూ వచ్చినాడు. అయితే ఒంటరిగా ఉన్నాడు. తన తల్లిదండ్రులు చేస్తూ వచ్చినటువంటి హితబోధకు ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన వింటూ వచ్చాడు కనుక విశ్వాసంతో డే బై డే ఏం చేస్తూ వచ్చినాడు, ఎదుగుచూ ఉన్నాడు. దేవుని యొక్క కార్యాభివృద్ధి అందు తను సిద్ధపాటు కలిగి ఉంటూ వచ్చాడు. తన కొరకు రక్షకుడు రాబోచున్నాడు అనేటువంటి యొక్క నమ్మకత్వము ఆ మోషేలో పుడుతూ వచ్చింది. కనుక యేసు ప్రభువుకు ముందుకు ఆయన నిజంగా నీటిలో నుంచి రక్షింపబడినటువంటి మోషగా చెప్పబడుతూ వచ్చింది. ఆయన రక్షకుడుగా జన్మించినని నమ్ముతూ వచ్చాడు. మనం కూడా నిజంగా ఈ మోషే వలె, లేకపోతే మన యొక్క పాపములు క్షమించటకు సమర్థమైనటువంటి దేవుడని మనం నమ్మినట్లయితే దేవుడు ఏం చేస్తాడు, మోషేని ఎలాంటి పరిస్థితుల నుంచి కాపాడుతూ వచ్చాడో మనల్ని కూడా కాపాడుతూ వచ్చాడు. అందుకనే ఏం చేస్తూ వచ్చినాడంట, మీ చింత యావత్ ఎవరిపైన అయిపోంటున్నాడు, ఆయన మీద వేయమంటున్నాడు. ఎందుకు అనంటే మన చింతను భరించేటువంటి దేవుడు ఆయన్నే. కనుక మనం కూడా అలాంటి యొక్క విశ్వాసతలో ఉండి దేవుని యొక్క నామాన్ని హెచ్చించట్లో, లేకపోతే చూడండి అక్కడ వాళ్ళు ఏ రీతిగా అయితే మోషే తన యొక్క జీవితంలో ఆ కుటుంబంలో ఎలాంటి పరిస్థితుల నుంచి ఎదుర్కొంటూ వచ్చారో ఆ కుటుంబం అంతా కూడా మళ్ళీ ఒకసారి ఈ 5,000లో మనం గుర్తుపెట్టుకొని దేవునికి సాదృశ్యమైనటువంటి ఆ కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా దేవుడు కాపాడుతూ వచ్చినాడో మనం కూడా ఆ రీతిగా ఉండి దేవుని నామమునకు మహిమ తీసుకొని వచ్చేటకు దేవుడు మనకు సహాయం చేయను. ఒక మాట ఖండిత వాక్యం చూడండి, అది ఎంత పెద్దగా లేదు కాబట్టి అందరం ఒకసారి నాతో పలకండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చెప్పండి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీరు ఒకసారి చెప్పండి ఇప్పుడు. వెరీ గుడ్. ఈ ఫస్ట్ లెసన్లో ఫస్ట్ గంటల వాక్యము చాలా చక్కగా ఉంది కాబట్టి మన అంశానికి సాదృశ్యంగా ఏంటి మన అంశము, గాడ్ హ్యాస్ చూసెన్ యూ, లేకపోతే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మరి మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకునేలాగున ఇంకా ఎవరైతే ఆయనను విశ్వసించలేదో, ఆయన నావును ఎరగలేదో, అన్య కుటుంబం నుంచి ఎవరైతే వచ్చారో ఇంకా కూడా వారి నిమిత్తమై దేవుడు మంచి అవకాశం అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ రకంగా మనం కూడా ఉండి దేవునికి సేవ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఇక్కడ మళ్ళొకసారి అవుట్లుట్గా చూస్తే ఏం చూస్తూ వచ్చాము, ది బర్త్ ఆఫ్ మోజెస్. ఏంటిది, మోషే జననము. మొదటి లెసన్లో మనం చూస్తూ వచ్చినటువంటి అంశం ఏంటంటే మోషే జననము. మోషే జననము ఎలా జరుగుతూ వచ్చింది అనేటువంటిది మనం విన్నాం. కాబట్టి ఈ జననం గురించి మనకి ఇప్పుడు ఇచ్చే వర్క్ బుక్లో మనం విన్నటువంటి వాక్యాన్ని అనుసరిస్తూ ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మరోసారి మీ పాదం చింతకు వస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మీరు ఈ లెసన్లో మీరు సహాయపడుతూ వచ్చారు. మీ సహాయం పెట్టి అందరం చెల్లిస్తుంటున్నాం ప్రభువా. నేటి దినము ఈ యొక్క మొదటి దినము, మొదటి పాఠము నిజంగా మరి మోషే యొక్క జననం గురించి మీరు మాకు వినిపిస్తూ వచ్చారు ప్రభువా. మేము కూడా తన యొక్క జననం ద్వారా మీరు విన్నటువంటి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. మా హృదయంలో కార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. విన్నటువంటి వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. అట్లా మా ప్రభువా ఇంకా హ్యాండ్ వర్క్స్లో కూడా సహాయపడవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మీరే కనికరించి కృప చూపి మీరే మీకు నామం మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. తీసుకొని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తూ కొనియాడుతూ మమ్మల్ని మీ కృపగల స్థలాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.